జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సూడో సెక్యులర్లకు అందరికి కూడా మావు దెబ్బ కాదు, కొట్టే 32 పళ్ళు రాలిపినట్టు సావు దెబ్బ ఒకటి తగిలింది. సరే, ఏంది ఆ మ్యాటర్ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వారం రోజుల క్రిందటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయం మనకందరికి కూడా తెలుసు. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అమెరికాలోని చెత్తనంతా కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టాడు. అంటే అక్రమంగా అమెరికాలోకి వలస వెళ్ళినటువంటి అక్రమ వలసలను తిరిగి వాళ్ళ దేశాలకు పంపించడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఏ దేశాన్ని, ఏ నాయకుడిని కూడా ఏ మాత్రం కూడా లెక్క చేయడంలే. ఇప్పటి వరకు ఏకంగా 150 ప్రెసిడెన్షియల్స్ ఆర్డర్స్ను జారీ చేశాడు. పైగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి తన ప్రమాణ స్వీకారం సందర్భంగా వ్యక్తిగతంగా అయితే ఆహ్వానం పలకల. ఇదైతే వాస్తవమే. దీంతో మన దేశంలో ఉన్నటువంటి సోకాళ్ళు మేధావులు, సూడో సెక్యులర్ పార్టీలు, సూడో సెక్యులర్ నాయకులు, ఇంకా ఈ సూడో సెక్యులర్ మీడియా అందరూ కలిసి ఇక మోడీ పని అయితే అయిపోయింది, నరేంద్ర మోడీని డొనాల్డ్ ట్రంప్ అస్సలు పట్టించుకోడని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ లోపలనే అర్థమవుతుందా, ఈ లోపలనే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. ఫైనల్గా నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడినాడు. దాదాపు 40 నిమిషాల పాటు వీళ్ళ సంభాషణ జరిగింది. ఎన్ని నిమిషాలు? 40 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని మన కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారో చెప్పలా. సాక్షాత్తు స్వయంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంపే ఈ విషయాన్ని మీడియాతో చెప్పడం ఇక్కడ విశేషం అన్నమాట. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతా, నేను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో నేను ఫోన్లో మాట్లాడినా. ఈ సంభాషణ చాలాసేపు జరిగింది. అమెరికా భారతదేశాల మధ్య సంబంధాలు మరింత దృఢం చేసేందుకు మేమిద్దరం కూడా చర్చలు అయితే జరిపినాం. ఇక త్వరలోనే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు అయితే రానున్నారు. నాకు నరేంద్ర మోడీ గారు చెప్పిన దాన్ని బట్టి వచ్చే నెలలో అమెరికా పర్యటనకు మోడీ వచ్చే అవకాశం అయితే ఉండదు అని మాట్లాడినాడు. చాలా సంతోషం, మంచిది. స్నేహితులు ఇద్దరు కలుస్తారు. ఈ సందర్భంగా నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వైట్ హౌస్కి అయితే ఆహ్వానించిన. ఎక్కడికి? వైట్ హౌస్కు. నాకు భారతదేశంతోనూ భారత ప్రధాని మోడీ గారితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆ సంబంధాలను ఉపయోగించుకొని భారత్ అమెరికా దేశాల మధ్య మైత్రిని మరింతగా పెంపొందించాలని చెప్పి నేను భావిస్తున్నా. ఇరు దేశాల మధ్యన ఈ ఫెయిర్ బిజినెస్, అలాగే మరింత బలమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ప్రాబల్యం తగ్గించి క్వాడ్ కూటమి ప్రాబల్యం పెంచేందుకు మేమిద్దరం కూడా సమాయత్తం అవుతున్నాం అని చెప్పి మాట్లాడినాడు. ఎంత ప్లాన్డ్గా ఉన్నారో ఒకసారి ఆలోచించండి మీరు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య మరింత బలమైన సంబంధాలు ఏర్పడేటట్టు మేము ఒప్పందాలు అయితే మేము చేసుకోబోతున్నాం. నేను నా మిత్రుడైనటువంటి నరేంద్ర మోడీ కోసం నేను ఎదురు చూస్తున్నా అంటూ స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం విశేషం అన్నమాట. ఇంకొక మాట మీకు చెప్పాలా, ఇప్పుడు ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే మన దేశంలోకి వచ్చి ఉండారో వాళ్ళందరినీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా ఆదేశాలు జారీ చేసి వాళ్ళందరినీ కూడా ఎత్తికి పట్టుకొని తరిమేదానికి అంతా రంగం సిద్ధం చేస్తుంది. ఈ విషయాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆయన అప్రిషియేట్ చేశాడు. అంటే ఇది మంచి పద్ధతి, దీన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను అనేసి. ఎందుకంటే అమెరికాలో ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తరిమేసేది కరెక్ట్ అయినప్పుడు మరి ఏడుండే వాళ్ళందరినీ కూడా తరివేయడం కరెక్టే కదా, ఏమంటారా? దీంతో మన దేశంలోని సూడో సెక్యులర్లకు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఏది కాకి కదా కరెంట్ షాక్ తగిలితే ఎట్ట నెలకు కొత్తది తిట్టెట్ట ఆ మాదిరిగా డొనాల్డ్ ట్రంపే స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు చెప్పడంతో ఇక సూడో సెక్యులర్లకు నిద్రపట్టి సావదేమో. ఇదైతే పక్క. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఈ భారతదేశం మీద, అదేవిధంగా నరేంద్ర మోడీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఎప్పుడు చూసినా కూడా ఏదో నిందలేచ ఏదో ఒకటి చచ్చానే ఉంటారు. ఇలాంటి వచ్చినప్పుడు ఇంకేలా వాళ్ళకి నిద్ర పట్టదు. ఎట్రా స్వామి, దీన్ని ఎట్ట మళ్ళా ప్రజల మనసులోంచి ఏ విధంగా తొలగించాలా, మోడీకి మంచి పేరు వచ్చేదేమోనే, బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదేమోనే, దేశం ఏడ బాగుపడిపోతుందోనే అని చెప్పి వీళ్ళకి లేనిపోని అంత ఇబ్బందులు అగసాట్లన్నీ వచ్చేస్తాయి. ఏమంటారా మిత్రులారా? మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్టయితే
ఈ న్యూస్ నలుగురికి తప్పనిసరిగా షేర్ చేయండి. షేర్ చేయడం మీ బాధ్యత. ఒక న్యూస్ను సేకరించి దాన్ని కష్టపడి ఈ విధంగా మీకు అందించడంలో చాలా శ్రమ ఉంటుంది. ఇంత వాల్యుబుల్ న్యూస్ను మీరు నలుగురికి షేర్ చేశారనుకో, మా కష్టానికి ఒక అర్థం అనేది ఉంటుంది అన్నమాట. ఏమంటారా? ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క భారతీయులు అందరూ కూడా ఈ న్యూస్ ఎంతమంది అయితే చూస్తున్నారో అందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. నేను చాలా చూస్తూ ఉంటా, చాలా బాధ చేస్తుంది. ఊరే దేశం కోసం ధర్మం కోసం ఇంత కష్టపడి ఇంత చేస్తూ ఉంటే కాళ్ళ పడాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి ఏంద్రా ఈ దౌర్భాగ్యం అనిపిస్తుంది. కొంతమంది యూట్యూబ్లోనూ మీరు కూడా చూస్తూ ఉంటారు, ఆ యూట్యూబ్లోనూ వాళ్ళంటి వాటిల్లో అంతా ఫేస్బుక్లోనే ఏ సమాజానికి అంత మాత్రం కూడా ఉపయోగపడదు. వాళ్లకు మిలియన్స్లో సబ్స్క్రైబర్లు ఓవర్నైనా వాళ్ళ పని అలిపడదు ఆ మారి ఉంటుంది. కానీ ఏంది మాకు ఈ శిక్ష ఏందంటాలే? అంటే నిజాలు చెప్తే దేశానికి ఉపయోగపడేది, ధర్మానికి ఉపయోగపడేట్టు పని చేస్తే అది నలుగురికి నచ్చదా ఏంది? ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ లేని మేము ఇక్కడ లేము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్.